కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైన దాదాపు 20కి పైగా పూరి గుడిసెల బాధిత కుటుంబాల సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన నిత్యావసర వస్తువులను, వంట పాత్రలు, ఇతర సామాగ్రిని అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గుడిసెలు దగ్ధమైన నిలువ నీడలేని ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, బాధిత కుటుంబాలకు ఇంటి సదుపాయం కల్పించే విధంగా కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అయితే బాధిత కుటుంబాలకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళలో భోజన సదుపాయం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బతికే ఒక 17 కుటుంబాలు నిన్న అందరూ కూడా సమ్మక్క సారక్క టెంపుల్కి పోయిన సందర్భంలో వాళ్ళు నివసించే గుడిసెల్లో అగ్ని ప్రమాదం జరిగి మొత్తం ఉన్నటువంటి కొద్దో గొప్ప ఆస్తి కావచ్చు, వాళ్ళ యొక్క సామాగ్రి కావచ్చు, బట్టలు కావచ్చు, సర్టిఫికెట్లు కావచ్చు, అన్నీ కూడా కాలిపోయినాయి. నిన్న అధికారులు రావడం జరిగింది. వెంటనే వాళ్ళందరికీ తాత్కాలికంగా వసతి, భోజన సౌకర్యాలు కల్పించడంతో పాటుగా పక్కా గృహ నిర్మాణానికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడి వాళ్ళ యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి సహకారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా వారి యొక్క పరిస్థితి చాలా కాలంగా ఇక్కడ ఉంటున్నారు. ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ కూడా ఉందంటారు. లేదా రాజు స్వగృహంలో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా వాళ్లకు వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే ఇది దాని తర్వాత ఇది అందరూ కూడా రోజువారీ పనిచేసుకుంటున్నారు. వాళ్ళ పాపం వాళ్ళందరూ కూడా మరి తప్పకుండా ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇటువంటి వాళ్ళంతా ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నారు. త్వరలో నియోజకవర్గానికి 3,500 4,000 ఇండ్లు రాబోతూ ఉన్నాయి. ఇటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ వాళ్ళందరికీ ఇందిరా ఇళ్ల కింద ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. టాప్ ప్రయారిటీ ఇట్లా గుడిసెలు, ఇండ్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా. దాని కొరకే ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నారంటే కూడా బైఫర్కేషన్ జరుగుతుంది.